రేవంత్ రెడ్డి సర్కార్పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విరుచుకుపడ్డారు. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. బొగ్గు కుంభకోణం బయటపడకుండా రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కోల్ స్కామ్ బయటకొస్తుందనే కిషన్ రెడ్డిని రేవంత్ టార్గెట్ చేశారన్నారు. బొగ్గు కరబడలేదు, 15 లక్షల టన్ను మాయమైపోయింది బొగ్గు అనేటటువంటి ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆ బొగ్గు దొంగతనాన్ని దాచిపెట్టడానికి, ఆ బొగ్గు కుంభకోణాన్ని అణిచివేయడానికి, దానికి బయటికి రాకుండా మా ఒక నాయకుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉండే. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం బయటపడుతున్నదో ఆయనకు తెలిసిందో కిషన్ రెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ చేసింది. కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాశారు, ఈ 15 లక్షల టన్ను బొగ్గు ఏమైంది అనేది. అంటే మన బాధాకరం విషయం ఏంటంటే సింగరేణి కాలేజ్లో 51% స్టేట్ గవర్నమెంట్ షేరు, 49% మన రాష్ట్రం. మన రాష్ట్రానికి 51% ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49. కానీ 49% ఉన్న షేర్ హోల్డర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక అటెండర్ని కూడా అపాయింట్ చేసే కానీ ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేవు. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉన్నాయి. దాని మీద సూపర్వైజరీ రోల్ కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఇవ్వలేదు. కాబట్టి కేంద్ర మంత్రి బొగ్గు శాఖ కాబట్టి వారు లెటర్స్ కూడా రాయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక టీమ్గా, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా అటు పోతే వారిని రాలియదు. బొగ్గు కరబట్